క్లాస్ టీచర్ ఎంటర్ కాగానే బోర్డు మీద మార్క్స్ లిస్ట్ పెట్టారు. అది కేవలం లిస్ట్ కాదు, విద్యార్థుల ఆత్మగౌరవాన్ని తూకం వేసే తక్కడ. అందరూ చూడండి, 99 మార్క్స్ వచ్చినవాడు హీరో, 90 మార్క్స్ వచ్చినవాడు జీరో అన్నట్టుగా టీచర్ల మాటలు ఉంటాయి. ప్రక్కవాడికి ఎక్కువ మార్కులు వస్తే సంతోషించలేక, తనకు తక్కువ వస్తే భరించలేక విద్యార్థుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పోయి హిడెన్ జెలసీ పెరిగిపోతుంది. ఒకరికొకరు సహాయం చేసుకోవడం మానేసి కేవలం ప్రత్యర్థులుగా చూసుకుంటున్నారు. రాత్రి 11 గంటలు. సాగర్ తన రూమ్లో ల్యాంప్ వెలుతురులో చదువుకుంటున్నాడు. ఫోన్ ప్రక్కనే ఉంది. అందులో క్లాస్ వాట్సాప్ గ్రూప్ నోటిఫికేషన్స్. ఎవరు ఎన్ని గంటలు చదువుతున్నారు, ఎవరి సిలబస్ పూర్తయింది. ఈ ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అతన్ని నిద్రపోనివ్వడం లేదు. అమ్మ గది బయట నిలబడి చూస్తుంది. కొడుకు కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్, పాలిపోయిన ముఖం చూసి ఆమె కడుపు తరుక్కుపోయింది. ఒకప్పుడు వాడు నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడు. ఇప్పుడు వాడు ఒక మెషిన్లా మారిపోయాడు. వాడు తింటున్నాడా లేదా అన్నది కూడా వాడికి తెలియడం లేదు అనుకుంది తనలో తాను. ఒకరోజు స్కూల్లో తీవ్రమైన ప్రెషర్ తట్టుకోలేక సాగర్ ఏడ్చేశాడు అందరి ముందు. టీచర్ ఓదార్చడానికి బదులు ఏడిస్తే మార్కులు రావు, ప్రాక్టీస్ చేయి అని ఇన్సల్టింగ్గా మాట్లాడారు. ర్యాంకుల వేటలో పడి బాల్యాన్ని వెనక్కి వదిలేస్తున్నాం. నేటి కార్పొరేట్ ప్రపంచంలో గమనం వేగంగా ఉంది, కానీ డైరెక్షన్ తప్పుతుంది. గమ్యం అంటే కేవలం ఉద్యోగం, డబ్బు మాత్రమే కాదు, ఒక మంచి మనిషిగా ఎదగడం కూడా. మానసిక ఎదుగుదల లేనప్పుడు ఎంత ముందుకు వెళ్ళినా ఏం లాభం? మరి మీ ఉద్దేశంలో నేటి విద్యా సంస్థల తీరు సరిగానే ఉందంటారా, లేక దారి మార్చాల్సిన అవసరం ఉందా? కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ తెలపగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.